అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. వచ్చావమ్మా? ఎలా ఉన్నావు పెంచలమ్మా? నాకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ నువ్వే బాగా అలసిపోయినట్టు కనబడుతున్నావు. పని అన్నాక తప్పదు కదా పెంచలమ్మా. ఒక పని మీద వెళ్ళాను, 4 పనులు చక్కబెట్టుకుని వచ్చాను. అందుకనే కాస్త శ్రమ ఎక్కువైంది. ఆనందం ఏంటంటే నా పనులతో పాటు ట్రస్ట్కి విరాళాలు కూడా సంపాదించాను. చాలా సంతోషం అమ్మా. అయినా నువ్వు పని మీద వెళ్ళాక ఆ పని అవ్వకపోవడం అంటూ ఉండదు. పదమ్మా. అవును, నేను లోపలికి వస్తున్నప్పుడు కృష్ణవేణి కారులో ఎవరో బయటికెళ్తున్నారు. ఎవరు పెంచలమ్మా? అదేనమ్మా, నిన్న రాత్రి ఫోన్లో చెప్పాను కదా, కృష్ణవేణమ్మ మేనల్లుడని. అలాగా, సరిగ్గా కనపడలేదులే. కానీ ఇంతకు ముందు అతను ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎక్కడ చూసుంటావమ్మా? ఆ బాబు మన ఇంటికి రావడం ఇదే మొదటిసారి. సరే పదమ్మా. సార్, జిఎం గారు ఎక్స్పో ఎంటర్ప్రైజెస్ పేపర్స్ రెడీ అయ్యలేదు కనుక్కోమన్నారు. కృష్ణేశ్వరరావు, ఎక్స్పో ఎంటర్ప్రైజెస్ పేపర్స్ రెడీ అయ్యాయని జిఎం గారు అడుగుతున్నారట. తీసుకెళ్ళిచ్చిరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణేశ్వరరావు గారు, ఏంటి అలా నిలబడ్డారు? ఫైల్ తీసుకొచ్చి దిక్కులు చూస్తే అర్థం ఏంటి? అంటే ఫైల్ నన్ను తీసుకోమనా? సారీ సార్. ఇదిగోండి ఫైల్. ఈ టెండర్ ప్రిపేర్ చేసింది మీరేనా? అవును సార్. మీకు అసలు టెండర్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసా?
అయినా మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందిలేండి. అది తెలియాలంటే దానికి చాలా తెలివితేటలు కావాలి. మార్కెట్లో రేటు కన్నా మనం ఎంత తక్కువ కోట్ చేస్తే ఆ టెండర్ మనకు వస్తుంది. రేట్లు తగ్గించడం వల్ల మన ప్రాఫిట్ మార్జిన్ ఏమైనా తగ్గుతుందా? టెండర్కి కాంపిటీషన్ ఎలా ఉంది, బయట నుంచి ఏ కంపెనీలు వేస్తున్నాయి, ఇంత స్టడీ అవసరం అండి. అవేవీ లేకుండా మొక్కుబడిగా ఏవో కాకులు లెక్కలు వేసి తీసుకొచ్చేస్తే ఆ టెండర్ మనకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? అది కాదు సార్. చూడండి, ఇది కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. మీకేమో బిజినెస్ నాలెడ్జ్ సున్నా. డెబిట్స్కి క్రెడిట్స్కి తేడా కూడా తెలియదు. ఎందుకు వస్తారండి మా ప్రాణాలు తీయడానికి? సారీ సార్. ఏం సారీ? సిల్క్ సారీయా, కాటన్ సారీయా? చూడండి కృష్ణేశ్వరరావు గారు, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీ సొంత తెలివితేటలు ఉపయోగించకండి. నేను చెప్పినట్టు చేస్తానంటేనే ఇక్కడ పని చేయండి, లేదంటే వెళ్ళి ఏ కిరాణా కొట్లోనో పొద్దులు రాసుకోండి. ఇక వెళ్ళండి, వెళ్ళి 2 కాఫీలు పంపండి. అలాగే సార్. చిన్న పని చేయడం కూడా చేత కాదండి. ఈయనతో చస్తున్నాను అనుకోండి. మరి బిజినెస్ ఏం చేసేవాడో, ఎలా చేసేవాడో, హాఫ్ నాలెడ్జ్ గల బతుకులు ఇంతేనండి. కృష్ణేశ్వరరావు గారు, మీరేమిటి ఇక్కడ? ఇక్కడ జాబ్ చేస్తున్నాను. మీరేమిటి, మీ లెవెల్ ఏంటి, ఇక్కడ ఉద్యోగం చేయడం ఏంటండి? మీ సంగతి ఏమో కానీ నాకు మాత్రం సిగ్గుగా తల కొట్టేసినట్టుగా ఉందండి. కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఆహా, ఆత్మవంచనకు బాగానే అలవాటు పడ్డారే. ఇది ఆత్మవంచన కాదు, ఆత్మ విమర్శ. ఏ రాయితేలండి పళ్ళోడు కొట్టుకోవడానికి. అయినా పువ్వుల మినితోట కట్టెలమ్మటం అందరూ చేయలేరు. ఎనీహౌ, మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నేనేం జైల్లోనో హాస్పిటల్లోనో లేను అంత సానుభూతి చూపించడానికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం బెటర్ అనుకున్నాను, చేస్తున్నాను. దట్స్ ఆల్. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్నారన్నమాట. ఎవరైనా అంతే. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్న పాటున నా దగ్గర ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ బ్రతుకు తెరువు కోసమేగా. అయినా కట్నం కోసం కాపురాలు కూల్చడం కన్నా ఇది మంచి పనేగా. కాబట్టి నువ్వు నా మీద జాలి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనిద్దరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే నీకు మంచిది, నాకు మంచిది. గో అహెడ్, ఆల్ ద బెస్ట్. గౌరమ్మ, భోజనం సిద్ధిగాని రామ్మా. కృష్ణవేణిని మిత్రను కూడా పిలువు. వాళ్ళని పిలిచినా రారమ్మా, తర్వాత చేస్తానులే అంటారు. నువ్వు రామ్మా. కృష్ణవేణి మేనల్లుని కూడా రాని, ఒకేసారి భోంచేద్దాం. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మనం ముందు చేస్తే ఏం బాగుంటుంది చెప్పు. అదిగో వచ్చినట్టున్నారమ్మా.
ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం రానికు? గెట్ అవుట్! ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. ఐ సే గెట్ అవుట్! అక్కయ్య, వాడెవరనుకుంటున్నావు? నా మేనల్లుడు రాజేష్. వీడు నీ మేనల్లుడైనా కన్న కొడుకైనా నాకు అనవసరం. వీడి ఇంట్లోకే కాదు, ఈ ఇంటి చుట్టుపక్కలకి రావడానికి కూడా నేను ఒప్పుకోను. ముందు వీడిని ఇక్కడి నుంచి పంపించేయి. పిన్ని తన మేనలుడని చెప్తోందిగా, ఇంకా ఏంటి నీ గోలా? మిత్ర, కృష్ణవేణి వీడిని తెలుసో తెలియకో ఈ ఇంట్లోకి రానిచ్చిందనుకో, నువ్వెలా ఊరుకున్నా? ఈ దుర్మార్గుని అసలు ఇంట్లోకి ఎందుకు రానిచ్చా? వాడు ఇదివరకటి మనిషి కాదు, పూర్తిగా మారిపోయాడక్కయ్య. వీడు మారడమా? నీకేమన్నా మతిపోయిందా కృష్ణవేణి? హఠాత్తుగా విలన్ మారిపోయి మంచివాడైపోవడానికి ఇది సినిమా కాదు. మిత్రని కిడ్నాప్ చేసినందుకు జైలుకు పంపించినా వీడు మారలేదు. బయటికి రాగానే నారాయణ్ని చంపేశాడు. రక్తం రుచి మరిగిన పులి వీడు. వీడు మారడు. హీస్ ఎ క్రిమినల్. అలా అంటావేంటక్కయ్య? మనుషులో మార్పు రాకూడదా? దుర్మార్గుల్లా ఉండి మంచివాళ్ళైన వాళ్ళు ఎంతమంది లేరు? వాడు మంచివాడయ్యాడని శిక్ష తగ్గించి వాడిని జైలు నుంచి తొందరగా విడుదల చేశారు. నో, నేను నమ్మను. వీడేదో మాయ చేసి జైలు అధికారుల కళ్ళు కప్పి వచ్చుంటాడు. లేదా నువ్వే ఏదో మేనేజ్ చేసి వీడిని బయటికి రప్పించుంటావు. అలాంటిదేమీ లేదక్కయ్య. అయినా పోలీసులు మేనేజ్ చేయడానికి నేనెంత, నా స్టేటస్ ఎంత? నిజంగానే వాడిలో మార్పు వచ్చింది కాబట్టే వాడిని విడుదల చేశారు. నన్ను నమ్మక్కయ్య, ప్లీజ్ నా మాట విను. ఈ విషయంలో ఆ దేవుడు వచ్చి చెప్పినా నేను వినను, నమ్మను. వీడు చేసిన దుర్మార్గాలు ఇంకా నా కళ్ళ ముందర కదులుతూనే ఉన్నాయి. ఈ ఇంటికి, ఈ కుటుంబానికి ద్రోహం చేసిన వాడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. మర్యాదగా వాడిని బయటికి పంపించేయి. వాడు నా మేనల్లుడు, నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. వాడు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అది నీ ఇష్టం. అత్తయ్య, నా కోసం నువ్వు వీళ్ళందరినీ వదిలొచ్చేయటం ఎందుకు? అయినా నా గురించి ఇన్ని గొడవలు ఎందుకు? నా దారి నేను పోతాను. లేదు, వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉంటున్నావు. కృష్ణవేణి, నా మాట కాదని ఓ హంతకుణ్ణి ఇంట్లో ఉండమనే అధికారం నీకెవరిచ్చారు? నువ్వే ఇచ్చావు. నేనా? అవును, పెద్దదానివి కాబట్టి ఇంతవరకు మర్యాదిచ్చి మాట్లాడాను. నిజానికి రాజేష్ విషయం నిన్ను అడగాల్సిన అవసరం కానీ, ఆ విషయంలో నిన్ను బతిమానాల్సిన అవసరం కానీ నాకు లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందులో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. నువ్వే కాదు, నేను వర్ధన్ భార్యని. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీ మనుషుల్లాగే నా మనుషులు ఇక్కడే ఉంటారు, అంతే. ఈ ఇంటికి ఎలా వచ్చావో ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు కృష్ణవేణి. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది. హద్దుల్లో ఉండమనే నేను నీకు చెప్తున్నాను. నేనిక్కడికి వచ్చిన రోజున వర్ధన్ భార్యని అని చెప్తే ఒక్కరు వినిపించుకోలేదు. సాక్ష్యాలు, ఆధారాలు అని ఆఖరికి ఇంటి పని మనిషి కూడా నన్ను నిలదీసింది. కానీ ఈరోజు నాకు ఆ పరిస్థితి లేదు. వర్ధన్ భార్యగా నన్నందరూ యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు, ఒప్పుకున్నారు అని నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవడం కాదు. ఐశ్వర్య పేరున చేసిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లోనూ, వర్ధన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా నామినేట్ అయిన సందర్భంలోనూ నేను చట్టపరంగా వర్ధన్ భార్యనన్న విషయం నీ అంగీకారంతోనే స్పష్టమైంది. మర్చిపోయినట్టున్నావు. నువ్వు నన్ను బలవంతంగా బయటికి పంపించినా తగిన సాక్ష్యాధారాలతో నేను వర్ధన్ భార్యనని ప్రూవ్ చేసుకుని మళ్ళీ తిరిగొస్తాను. అది గుర్తుంచుకో. పద రాజేష్. ఆగు పిన్ని, నువ్వు లేని ఈ ఇంట్లో నేను ఉండను. నేను నీతోనే వస్తాను పిన్ని. మిత్ర, ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నిన్ను కిడ్నాప్ చేసింది వాడేనని మర్చిపోయావా? నారాయణ మర్డర్ కేసులో ఇరికించడానికి నిన్ను మెంటల్ గా ఎంత టార్చర్ చేశాడో నీకు గుర్తులేదా? ప్రతి క్షణం నీకు నిద్ర లేకుండా చేశాడు. అలాంటి రాక్షసుని నువ్వు వెనకేసుకొస్తున్నావా? ఆ దుర్మార్గుడు మారాడంటే నువ్వు నమ్ముతున్నావా? అవును, నమ్ముతున్నాను. ఏ, మీ తాతగారు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, దానకర్ణుడు. మోహన్ గారు ఒకప్పుడు క్రిమినలే కదా. ఆ పెద్ద మనిషి మారాడని నమ్మేగా నువ్వు అతని దగ్గర చేరావు. మరి ఈ విషయంలో ఎందుకు నమ్మవు? నీ మనుషులకు ఒక న్యాయం, పిన్ని మనుషులకైతే మరో న్యాయమా? మిత్ర,
ఈ ఇంటికి ఎప్పటికైనా నేను పరాయిదాన్ని, వెళ్ళిపోవాల్సిన దాన్ని. నా గురించి ఎందుకమ్మా మీ అమ్మతో గొడవ పెట్టుకుంటావు? వద్దమ్మా. పిన్ని అన్న అభిమానం ఉంటే అది గుండెల్లో దాచుకో. అంతేకాని తల్లి కూతుళ్ళని వేరు చేశా అన్న చెడ్డ పేరు మాత్రం నాకు రానివ్వకు. నే వెళ్ళిపోతాను. ఎక్కడికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు పిన్ని. ఈ విషయంలో ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. పిన్ని ఈ ఇంట్లో ఉంటేనే నేను ఈ ఇంట్లో ఉంటాను, లేదంటే పిన్నితో పాటే వెళ్ళిపోతాను. అదే నా ఫైనల్ డెసిషన్. దాన్ని బట్టి నువ్వే నిర్ణయించుకుంటావో నువ్వే ఆలోచించుకో. థ్యాంక్స్ మిత్ర. నా కన్న కూతురు కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేసేది కాదేమో. నిన్ను ఒకళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి పిన్ని? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి. పద. ఆ రాజేష్ ఇలాంటోడని నాకు తెలుదమ్మా. ఈ కుటుంబానికి ఇంత ద్రోహం చేసాడని, నారాయణ సభ్యుడు కూడా ఆడేనని, 2 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. దానికి తోడు ఆడు పూజలు అవి చేయడం, పురాణాలు చదవడం చూసి నిజంగానే మంచోడేమో అనుకున్నాను. అదంతా నటనని, అవన్నీ దొంగేసాలని తెలుసుకోలేకపోయానమ్మా. అందుకే ఆ రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆడు చాలా మంచోడని చెప్పాను. నన్ను క్షమించమ్మా. నువ్వేం చేస్తావు పెంచలమ్మా? వాడెలాంటి వాడో తెలియక నువ్వలా మాట్లాడావు. కానీ వాడు హంతకుడని తెలిసి కూడా వాడినింట్లో తెచ్చిపెట్టింది కృష్ణవేణి. పవిత్రమైన ఈ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేసింది. దానికేమనాలి? 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి కృష్ణవేణి ఇంత దారుణమైన పని చేస్తుందని ఊహించలేదు. మరి ఇందులో జట్టా బయటపడాలో ఆలోచించమ్మా. ఆలోచించే పరిస్థితి కూడా లేదు పెంచలమ్మా. ఇవన్నీ ఇంటికి కుటుంబానికి సంబంధించిన విషయాలు. ఏదోలా బయటపడదామని సరిపెట్టుకోవచ్చు. కానీ మిత్రం తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అవునమ్మా, సొంత మనిషి వెళ్ళి శత్రువులు పంచన చేరితే మనమేం చేయగలం? ఇప్పుడు జరిగింది అదే పెంచలమ్మా. తన విషయంలో రాజేష్ ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో మిత్రకి తెలుసు. ఆస్తి కోసం కిడ్నాప్ చేశాడని తెలుసు. నారాయణ్ని చంపి మిత్రనందులో ఇరికించడానికి ప్రయత్నించాడని తెలుసు. వాడు చేసిన ఈ నేరాలన్నిటికీ మిత్ర ప్రత్యక్ష సాక్ష్యం. అయినా కన్నతల్లిని కూడా కాదని రాజేష్ని వెనకేసుకొస్తుందంటే ఏమనుకోవాలి? పెళ్లి కావలసిన పిల్ల ఇలా వాళ్ళ మాటల మత్తులో పడి పూర్తిగా మునిగిపోతే మిత్ర భవిష్యత్ ఏంటి? మిత్రమ మూర్ఖత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ దగ్గర నుంచి గద్దలా తన్నుకుపోయారమ్మా. నేనంటే పరిదాన్ని, నా మాట వినాల్సిన అవసరం లేదు. కానీ కన్న తల్లైన మీతోటి కూడా మిత్రమ మాట్లాడే తీరు చూస్తుంటే ఇంకా మనమేమీ చెయ్యలేమేమో అనిపిస్తుందమ్మా. అలాగని చూస్తూ ఊరుకోలేం కదా. నాకు తెలిసి వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పటికే కోటలో పాగా వేసింది కృష్ణవేణి. మిత్ర వ్యాపారం పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. ఏదో రోజు మొత్తం రాయించుకుని బయటికి పొమ్మంటే మిత్ర పరిస్థితి ఏంటి? ఈ విషయం మిత్రకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? మిత్రకి నిజమేమిటో తెలియకుండా కళ్ల ముందు అబద్ధపు తెరలు దించేసింది కృష్ణవేణి. ఇలాగే వదిలేస్తే నా కూతురు నాకు కాకుండా పోతుంది. కళ్ళెదురుగానే మిత్ర జీవితం నాశనమైపోతుంది. అందుకే తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. మిత్రని కాపాడుకోవాలి.